ఎవరివో నీవు, ఎచ్చటి దానివో నీవు, నీ రూపేది, నీ రంగేది, నీ కుల గోత్రాలేమిటి, నీ స్థావరం వెచటనో, ఎచ్చటకీగెదవే చివరి గడియలో. ఎవరివో నీవు, బంగారు నగరాలలో, శృంగార కట్టడంలో, వెండి ఊయల ఊగి సురుల పళ్ళెంలో జలతారు పూలు కోస్తూ, రత్నాల ఉగిన్నెలో ఉంగా తాగి, భువిలో పోరిందిన మహాచరిత కలిగి, ఆకాశ మార్గాన హంసతూలికపై విహారాలు చేసి, సంద్రములో సాగర గర్భములో కనులను చూసి, సప్త సంద్రాలు జలాంతరగామిలో సంద్రాలు అంచులు శోధించి ఛేదించి, మేధావివై మృత్యుంజయుడివై ఉన్నానని ప్రేలాపనలు పలికి ప్రకంపనలు రువ్విన ఓ మనిషి, ప్రాణం పోకడ జీవం పోకడ ఎరిగిన వాడనని విర్రవేగిన మానవా, ఆకాశ మార్గాలు, జలద్వారాలు, భూమండలాలు, వాయువేగాలు పరిశీలించి పరీక్షించి నా హస్తబంధనం చేశాను. ఎదురులేదు బెదురులేదు, ప్రపంచ అగ్రేసురుడను, జయము జయము అంటూ స్వయం వాక్కులు పలికి, ఓ కునుకు ముగిసేలోగా సువర్ణ మండపములో పరుండిన దారుఢ్య దేహం కదలదు మెదలదాయే. దీర్ఘాక్షువులు, దీర్ఘబాహువులు, దీర్ఘఛాతి, 6 అడుగుల విగ్రహ స్తూపం చలివేంద్రమైపోగా, విశాలాక్షువులు సగం మూతపడి ప్రాణవాయువు చూపులోనే పోయిందని చెప్పబడగా, ఉచ్ఛ్వాస నిశ్వాసములు నాసికాగ్రములో నుండి పారిపోగా, విశాల హృదయం ఊర్ధ్వం లబ్డబాలు ఆగిపోగా, ప్రాణం అంటే ఏమిటో వానరాకడ, మబ్బు మరలుట, ఉరుములు మెరుపులు ఫిరంగులై పారుట, కాళరాత్రి కబళించటము, సునామీ విశ్వరూపము చూపటము తెలియనట్లుగా, సృష్టిని శృంగార సువర్ణ సంబరాలు నావి, సృష్టి నాది, మేధో సంపత్తి నాది, ఏకఛత్రాధిపత్యం నాది, చక్రవర్తి నేనే అని మురిసేలోగా ప్రాణం ఎటో పారిపోయిందట. ప్రాణం అంటే రాయా రప్ప, గాల నీర వాన వరద, అజ్ఞ అంటే ఆకృతి ఏమిటి?